ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. మనం రెగ్యులర్గా చీజ్ పరాటా లేదా ఆలు పరాటా లేదా ఎగ్ పరాటా ఇలా చేస్తూ ఉంటాము. సో ఈరోజు మనం చేసేది గార్లిక్ ఎగ్ పరాటా విత్ చీజ్ అనమాట. సో ఎవరైనా ఎగ్, చీజ్, గార్లిక్ ఇలా వేస్తే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా క్విక్గా కూడా చేయొచ్చు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. చూడండి ఎలా చేయాలో. ముందు మనము చపాతీని చిన్న డో లాగా ప్రిపేర్ చేసుకొని రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా గార్లిక్, అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర ఇవి స్ప్లాష్ చేసుకొని మనం ఫోల్డింగ్స్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది మీకు ఈ రోల్ ఎన్ని లేయర్స్గా వస్తుంది అనేసి. చూడండి, లైట్గా పిండి వేసేసుకొని దీన్ని లైట్గా పరాటాలాగా రోల్ చేసుకోవాలి. సో అదర్ సైడ్ ఏమో మనం ఒక పాన్ పెట్టి ఎగ్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ గార్లిక్ పరాటా అన్నాను కదా, సో దానికోసము చూడండి ఇప్పుడు చపాతీలాగా మనం లైట్గా గీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా వేగిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత మీరు చూస్తే రెడ్గా మన గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూస్తే టేస్టీగా ఎమ్మీగా కూడా కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఎగ్ కూడా మనకు అదర్ సైడ్ కుక్ అయిపోయిందనమాట. సో దాంట్లో కొద్దిగా ఉప్పు, లైట్గా కారం పొడి, సో కొద్దిగా పెప్పర్ కూడా స్ప్లాష్ చేసుకొని కొరియాండర్ వేసుకుంటే సో ఎంతో టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుందన్నమాట. సో ఈ ఎగ్ బుర్జీని మనం చేసుకున్న గార్లిక్ పరాటాలో వేసుకుని తింటే ఆ టేస్టే సూపర్ ఉంటుందన్నమాట. పిల్లలైతే ఇంకా చాలా చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి, ఇలా పరాటా కాల్చుకున్న తర్వాత దీని మీద మనం అప్పుడే చేసుకున్న ఎగ్ని పెట్టుకోవాలి. సో ఎగ్నంతా ఇలా పెట్టుకునేసి పరాటా పైన, సో దానిపైన మనము ఇంకొక లేయర్ పరాటా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చీజ్ కూడా గ్రేట్ చేసుకోవచ్చు. సో రోల్ లాగా అయినా చేసుకొని తినచ్చు. ఎంతో టేస్టీ, హెల్తీ గార్లిక్ ఎగ్ పరాటా విత్ చీజ్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు.